పాపానికి పరిహారం ఏమిటో తెలుసుకుందాం. పశ్చాత్తాపం పాప పరిహారం అంటారు. పశ్చాత్తాపం అంటే అనుతాపం. మన వల్ల ఒక పొరపాటుగాని, తప్పుగాని జరిగినప్పుడు అది తప్పే అని తెలుసుకున్నప్పుడు కలిగే పరితాపమే పశ్చాత్తాపం. మోసం చేసిన ఒక పని వల్ల ఎదుటివారికి అపకారం జరిగినప్పుడు అది తప్పే అవుతుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఇతరులకు హాని జరిగినందువల్ల చేసిన తప్పునకు క్షమాపణ చెప్పుకోవాలి. అది క్షమించరాని గొప్ప అపరాధమైనప్పుడు తగిన శిక్ష కూడా అనుభవించక తప్పదు. పరోపకారం పుణ్యమని, పరపీడనం పాపమని మహాభారతం చెబుతున్నది. అభిమన్యుడి కొడుకు ఉత్తర గర్భంలో ఉండగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. పాండవుల వంశాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో గొప్ప తప్పు చేశాడు. తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాడు. ఇది తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన పొరబాటుకు క్షమాపణ ఉంటుంది. తప్పు చేయడం వల్ల ఒకరికి నష్టం కలిగినప్పుడు పరిహారం చెల్లించాలి. జరిగిన నష్టాన్ని అంచనా వేసి అపరాధం చెల్లించమని న్యాయ